అన్న ఇప్పుడే భైరవం అనే సినిమా చూస్తున్నా అన్న. సినిమా ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చిన. నిజంగా మూవీ మాత్రం ఎక్సలెంట్ అన్న. ఏంటంటే ఆఫ్టర్ ఎన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత మనం మంచు మనోజ్ గారికి ఒక మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నిజంగా మూవీ అయితే ఎక్సలెంట్ అన్న. మంచు మనోజ్ గారిని మూవీ అసలు ఈ సినిమా మొత్తంలో ఏంటంటే మంచు మనోజ్ లేకపోతే ఈ సినిమా లేదు భయ్యా. అంత బాగుంది నిజంగా చెప్పాలంటే. బెల్లంకొండ గారు కావచ్చు, నారా రోహిత్ గారు కావచ్చు, ఇటు మన ఎవరు ముగ్గురికి సరైన క్యారెక్టరైజేషన్ ప్రకారం బ్యాలెన్సింగ్ బాగా చేశారు. ఇంటర్వెల్ బ్యాంక్ ఫైటింగ్ పెట్టిరు భయ్య, అసలు ఏం పెట్టిరు, అసలు కేక లెవెల్లో పెట్టిరు. ముగ్గురిని సరైన బ్యాలెన్సింగ్ లో చూపెట్టారు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ లాస్ట్ 30 నిమిషాల్లో అసలు ఎమోషనల్ సీన్స్ పరంగా చూసుకున్నా, ఇంకా ఫైటింగ్ పరంగా చూసుకున్నా కూడా సూపర్ భయ్య. నిజంగా అసలు ఆ ఫైట్స్ ఏంటంటే మామూలుగా ఇలాంటి ఫైట్ సీన్స్ ఏదైనా చూడాలంటే డైరెక్టర్ బోయపాటి గారిని చూడాలని అనుకోవచ్చు, కానీ దాన్ని డామినేట్ చేసే లెవెల్లో, దాన్ని మించిపోయే లెవెల్లో తోపు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ భయ్య. ఫైటింగ్ పరంగా చూసుకున్నా, డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్నా, కానీ మంచు మనోజ్ ని మాత్రం ఒక క్రూరత్వమైన లెవెల్లో లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో అసలు మామూలుగా చూపెట్టలేదు భయ్య. ఒక్కొక్కళ్ళకు ఏంటంటే థియేటర్ లో ఆయన వాయిస్ బేస్ కి ఇట్లా మామూలుగా జుప్ అని చెప్పేసి సౌండ్స్ వస్తున్నాయి. నిజంగా ఆ రేంజ్ లో ఉంది భయ్య. నిజంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇది సూపర్ ఎక్సలెంట్ భయ్య. ముగ్గురిట్లలో ఎవరు బాగా చేసిరని అంటే మంచు మనోజ్ మాత్రం క్రూరత్వమైన యాక్టింగ్, బెల్లంకొండ ఏంటంటే హీరో పరంగా డామినేషన్ యాక్టింగ్, నారా రోహిత్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ గా చూపెట్టారు భయ్య. కొంచెం నెగిటివ్ రోల్ లో ఏంటంటే ఎమోషనల్ గా చూపెట్టారు, కానీ ఆ ఒక్క ఎమోషనల్ సీన్స్ కి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి భయ్య. నిజంగా చెప్పాలంటే ఓవరాల్ గా చెప్పుకుంటే మాత్రం మూవీ మాత్రం ఎక్సలెంట్ భయ్య. 8 సంవత్సరాల గ్యాప్ తర్వాత మంచు మనోజ్ గారు లేకపోతే ఈ సినిమానే లేదు. మంచు మనోజ్ గారి కెరియర్ లో ఈ మూవీ ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ భయ్య. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్తా. నిజంగా బాగుంది భయ్య. ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ థియేటర్ కు ఛాన్స్ కింద చూడండి. 1% కూడా డిసప్పాయింట్ గా. నాకు మంచు మనోజ్ పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది అన్న. మంచు మనోజ్ అండ్ బెల్లంకొండ ఇద్దరు పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది. ముగ్గురిని కరెక్ట్ గా ఈక్వల్ గా బ్యాలెన్స్ చేశారు, కానీ కాకపోతే నారా రోహిత్ గారిని ఏంటంటే సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ గా చూపెట్టారు. లాస్ట్ క్లైమాక్స్ 30 నిమిషాలు మాత్రం నిజంగా ఒక ఊర్ర మాస్ లెవెల్లో చూపెట్టారు భయ్య. అసలు మాస్ ర్యాంపేజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అన్న.